ఓర్ నాయన మంచు గడ్డల్లో లెఫ్ట్ కదా లెఫ్ట్ వెళ్ళిపో దద్దరిల్లా సూపర్ చూడు చాలా బాగుంది దద్దరిల్లాలి కామెంట్స్ షేర్ చేయాలి యూట్యూబ్ బాగా కష్టపడుతున్నాడు రవి We are onboarded into boat, so this is our personal boat. This is around 35 euros. So we need to take around 1 hour ride. It's a 35 euros charge here. And you see here they provide blanket for feet. So what we want is they provide a map also. Based on that map, we can roam here up to 1 hour and 35 euros charge. So continue with me. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఒక గొప్ప వ్యక్తిని మేము పరిచయం చేయబోతున్నాం. ఆయన ఎవరో కాదు, మా బలోనా డ్రైవర్ అనమాట. చూడండి, సో మా టీం కి జట్టు సభ్యుడు, మేము వైస్ కెప్టెన్ అని చెప్తాము. చాలా గ్రేట్ పర్సన్ ఈయన. కెప్టెన్ కాదండి, సో మా హౌస్ కెప్టెన్ కూడా ఈయన. మా పిల్లరు మాకు బ్యాక్ బోన్ అని చెప్పవచ్చు. చాలా చక్కగా చేస్తారు. మా లాహిరి పాటకి మా నౌక నావకుడు అని చెప్పవచ్చు. చూడండి ఎంత చక్కగా డ్రైవ్ చేస్తున్నాడో, ఎంత క్యూట్ గా డ్రైవ్ చేస్తున్నాడో చూడండి. హ్యాపీ ఫేస్, యాంగ్రీ ఫేస్. మంచు ముక్కల మీద రావాలా. హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు గీటర్కి వచ్చాము. నౌకా విహారం చేయడానికి వచ్చాము. ఇది ఒక చిన్న స్మాల్ టౌన్ అని చెప్పవచ్చు. కెనాల్స్ చూడండి, విలేజ్ మధ్యలో మన ఆల్మోస్ట్ కేరళ ఎలా ఉందో ఆ స్టైల్లో మేము ఒక చిన్న పడవ తీసుకున్నాము. ఆ పడవలో ఎక్కి మా ఫ్రెండ్స్తో ఒక ఆల్మోస్ట్ 1 hour జర్నీ అని చెప్పవచ్చు. చిన్న చిన్న స్మాల్ విలేజెస్, ఆ హౌసెస్ చూసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. ఈ ట్రిప్కి మాకు ఛార్జ్ చేశారు 35 euros అనుకుంటా, 1 hour ట్రిప్. అది మేము ఒక పాస్ తీసుకున్నాము, ఎంటర్ అయ్యాము. ఇక్కడ చిన్న చిన్న వీధుల్లో మా ప్రయాణం అనేది సాగుతూ ఉంది. ఇప్పుడు మాతో పాటు ఎవరెవరు జర్నీ చేశారో వాళ్ళని నేను చూపెట్టబోతున్నాను. చూడండి, చెప్పండి. This is Priya. He is Hari. He is our Radha Sarathi in Telugu. రథ సారథి. ఒకప్పుడు మన సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్కి వాళ్ళ హరికృష్ణ అనే ఒక తనయుడిని ఎలా రథసారథిగా ఉపయోగించుకున్నారో మేము సేమ్ యాజ్ ఈస్ ఈయన పేరు కూడా హరికృష్ణే, నందమూరి తారక రామారావు తనయుడు. చూడండి, ఏ మాత్రం తగ్గడు. సో చూడండి ఎంత బాగా డ్రైవ్ చేస్తున్నాడు అంటే మమ్మల్ని ఈరోజు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడం గ్యారంటీ అనమాట. మేమైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఈ 2 hours అయితే మాకు ఒక రేంజ్ అని చెప్పుకోవచ్చు. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్. చూడు అట్లా మూతి మూసుకొని పడుకున్నాడు. సార్ ఓ వైపు నుసి, ఇంకో వైపు
పక్కకు కూడా పోయాను లేకపోతే ఒకే సైడ్ ఉరిగిపోతున్నట్టు. పోతా మా యూట్యూబ్ మనం వచ్చిందే ఎంజాయ్ చేయడానికి. హలో, ప్రస్తుతము డ్రైవింగ్ సీట్లో నేను కూర్చున్నాను. కానీ ఎక్కువ స్పీడ్ అయితే ఇక్కడ పోలేకపోతాను, ఎందుకంటే మంచుగడ్డలు ఉన్నాయి. వాటిని నెట్టుకెళ్ళాలంటే భలే కష్టంగా ఉంది. సౌండ్ చేస్తున్నాయి, బద్దలు కొట్టుకొని పోయినట్టుంది మంచుకొండలు. మా హరి అయితే కెమెరా యాక్షన్లో ఉన్నాడు. మా మేడం ముందొచ్చి డైరెక్షన్ వస్తుంది. బుజ్జి చూసావా, కారు అడిగితే ఎప్పుడు ఇవ్వవు. ఇప్పుడు చూడు, నేను ఎలక్ట్రం బాగా డ్రైవ్ చేస్తాను. అవును, అప్పుడప్పుడు పైన రాకెట్లు కూడా తోలుతుంది, హెలికాప్టర్ దాకా వచ్చేసింది తోలడం. నా ప్రేమే